మా భార్య అన్న మాట వినాలి అంతే. నాన్ సెన్స్, కుదరదు అలాగా. ఎందో నువ్వు అట్లా అనుకుంటే అసలు ఎందో. కొంతమంది ఆడవాళ్ళు, స్త్రీలు చాలామంది ఉన్నారు, నాకు ఆడవాళ్ళు అంటే మహా భయం, అసలు మామూలు భయం కాదు, మీరు నమ్మరు. చూసి 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 అలసిపోయా. మా ఆవిడ తన బాబు ఈ గోల బాబు, నాకు సువార్త చెప్పుకుంటూ వెళ్తాను, ఈ కుటుంబాల గోల నాకు వదిలిచ్చే అన్న. దేవుడిచ్చింది పక్కన పెడతావా అని అడిగింది. దేవుడిని అడిగా, నాకు ఎందుకు ప్రభు ఈ కుటుంబాల గోల, ఏదో వాక్యం చెప్పుకుంటా వెళ్తాను కదంటే, నేను చెప్పినట్టు చేస్తావా, నువ్వు చెప్పినట్టు చేస్తే నీ మొహం బయలిపోద్ది అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఆడవాళ్ళు అంటే నాకు నిజంగా భయం. ఎందుకనంటే ఆడవాళ్ళు, ఆడవాళ్ళందరూ చేయొత్తండి అనవు, మీరు అందరు సాక్ష్యం ఎత్తమన్నా దించమల్లా. చాలా సీరియస్గా చెప్తున్నాను, కొంతమంది ఎత్తట్లేదమ్మా. ఉమెన్ బీ ఉమెన్, డోంట్ ట్రై టు బి మెన్. స్త్రీలు స్త్రీలుగా ఉండండి, పురుషులుగా ఉండటానికి ట్రై చేయమాకండి. డోంట్ ఈవెన్ ట్రై, ఉండటాకర్లా, ట్రై కూడా చేయొద్దు అన్నాను. అర్థమైంది ఆడవాళ్ళకి? అర్థమైంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు స్త్రీలుగా ఉందామా, పురుషులుగా ట్రై చేద్దామా? ఉందామా? వావ్, మొదలు పెట్టారండి మార్పు. అంటే అందరూ అలా అని కాదు, దంచండి అమ్మా. డోంట్ ట్రై టు బి మెన్. ఉమెన్ బి ఉమెన్. స్త్రీలు స్త్రీలుగానే ఉండండి, డోంట్ ట్రై టు బి మెన్. అసలు దాని గురించి స్టెప్ బై స్టెప్ ఒక 7 పాయింట్లు చెప్పానంటే మీరందరూ నన్ను కొడతారు ఆడవాళ్ళు. ఒకసారి నేను గట్టిగా మాట్లాడేటగా ఆడవాళ్ళ గురించి. మా ఆవిడ ఇంటికి వెళ్ళగానే ఏమని తెలుసా, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు అంది. ఏంటి ఓవరాక్షను అంది. ఓవరాక్షన్ కాదమ్మా, అందుకే నాకు మీ మాట అంటారని తెలిసే నేను అన్నిటికీ రెఫరెన్స్లు చూపించానని చెప్పా. కుదరదు అలాగా. డోంట్ ట్రై టు బి మ్యాన్. నేను ఎందుకు మాట గ్యాప్ ఇచ్చి చెప్తున్నానంటే అలసిపోయా. నీ భర్తను రూల్ చేయడానికి ట్రై చేయమాక. ద చర్చ్ దట్ ఈజ్, ఎలాగుండేదో చర్చ్, దట్ వాజ్, దట్ ఈజ్, దట్ వాజ్, అండ్ ద చర్చ్ ఈజ్ నాట్ ద చర్చ్ దట్ ఇట్ షుడ్ బి. సంఘం ఎలాగుండాలో అలా లేదు. In order to bring the church where it is, ఆ సంఘం ఎలాగుందో ఆ పరిధిలోకి మరలా ఆ సంఘాన్ని తీసుకురావాలి అంటే we need strong families for global transformation. ఈ గ్రామము, ఈ ఊర్లు, ఈ మండలాలు మారాలంటే స్ట్రాంగ్ ఫ్యామిలీస్ కావాలి, బలమైన కుటుంబాలు కావాలి, నిలబడేవాళ్ళు కావాలి, మాట్లాడేవాళ్ళు కావాలి. వన్ జనరేషన్ టచ్, ఒక్క మనిషి తాకబడితే తరాలు ముట్టబడతాయి. ఒక్క కుటుంబం తాకబడితే తరాలు ఉంటబడతాయి. ఒక్క కుటుంబం తాకబడితే తరాలు 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 తాకబడతాయి. కానీ క్రైస్తవ కుటుంబం, క్రైస్తవత్వం ఎక్కడుందో తెలుసా? సువార్త అంటే ఏంటో అర్థం కాకపోవటానికి 10 తరాలు అవతలేము, ఒక్క తరం వెనకున్నాం అంతే. ద ఇమీడియట్, ఇప్పుడున్న పరిధిలో ఉన్న కుటుంబాలుగా ఉంటే సంఘాలు నిండిపోతాయి, మీటింగులు జరుగుతాయి, పండగలు జరుగుతాయి, బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఎక్కువైపోతారు, మారుమనసు పొందిన వాళ్ళు కూడా ఎక్కువైపోతారు, సంఘాలు అయితే నిండిపోతాయి. క్రిస్మస్ వస్తే స్టార్లు చాలా ఇంకా ఎక్కువ అవుతాయి రేపు వచ్చే క్రిస్మస్కి. కానీ సువార్త అంటే ఏంటో మన బిడ్డలకి అర్థం కాకపోవటానికి ఒక్క తరం వెనకాలే ఉన్నాం.
దీనికి కారణం ఏంటంటే అవసరాల కోసం దేవుని ఉపయోగించుకుంటాం. చిన్నపిల్లలు ఉన్నారు, ఎవరికన్నా బాగోలేదని లాజికల్గా భలే మాట్లాడతాం. తెలివితేటలు ఎక్కువ కదా మనకి. ఎవరికైనా బాగోలేదని ఫోన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే పిల్లల్ని మోకరించి ప్రార్థన చేపిస్తాం. ఏమని ప్రార్థన చేపిస్తాం? ప్రభా అని స్వస్థపరచు, స్వస్థపరచు, స్వస్థపరచు. while praying for whatever the thing is, వాళ్ళు ఎవరి గురించన్నా ప్రార్థన చేయని, దేని గురించన్నా ప్రార్థన చేయని, పిల్లలు వాళ్ళ ప్రార్థన సువార్తకి లింక్ అవ్వాలి. సువార్త వాళ్ళ మైండ్లో ఉండి ప్రార్థన చేయాలి. వాళ్ళకి సువార్త ఎలా అర్థమవుతుందంటే, భార్య భర్తలుగా భార్యగా నీలో సువార్త వాళ్ళకి కనపడాలి. భర్తగా నీలో నుంచి సువార్త కనపడాలి. భార్యకి బిడ్డలకి, భర్తకి బిడ్డలకి. భార్య భర్తలుగా మీలో నుంచి బిడ్డలకి ప్రతిరోజు కనపడాల్సింది ఏంటంటే సువార్త వాళ్ళకి అర్థం అవ్వాలి. సింపుల్, ఇంకేం లేదు దీంట్లో. ఏం అర్థం అవ్వాలండి? పిల్లలకి అర్థం అవ్వాలి, భర్తకి అర్థం అవ్వాలి, బిడ్డలకి అర్థం కావాలి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఒక క్రైస్తవ జీవితం నువ్వు జీవిస్తున్నావంటే యేసయ్య జీవాన్ని నీలో నివసింపనివ్వాలి. టు లివ్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ టు అలౌ జీసస్ టు లివ్ హిస్ లైఫ్. ఆయన జీవము నీలో నివసించేలాగా నీవు యేసయ్యని ఎలో చేయాలి. భార్యగా నువ్వు ఎలా చేయాలి, భర్తగా నువ్వు ఎలా చేయాలి. బిడ్డలు అది చూస్తారు, అర్థమవుతుంది. నీ పరిధిలో ఉన్న జనాలకి, నీ బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి సువార్త అర్థమవుతుంది. యేసయ్య ఆరోహణం అయ్యారు కదా, ఆరోహణం తెలుగు, నాకు తెలుగు రాదు, నత్తోడిని ఏమనుకోద్దు. ఆరోహణం అయ్యారు, పైకి వెళ్ళారు. అప్పుడు ఎవరు వచ్చారు కిందకి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు రాగానే శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? అనా బయటికి వెళ్ళారా లేదా? సువార్తతో యేసయ్య పైకి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, శిష్యులు బయటికి వెళ్ళాడు. ఇది మన పరిస్థితి. నీ పరిధిలో ఉన్న నీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి యొక్క రక్తము నీ చేతుల్లో ఉంది. దేర్ బ్లడ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. వాళ్ళ రక్తం నీ చేతుల్లో ఉంది. ఏం చెప్దాం? కుటుంబాలకు ఎక్కడున్నాం? నేను క్రైస్తవ సమాజం ఎలాగుందనేది నీకు చెప్తున్నా. ఈ పాయింట్లు రెండు వినండి. ఇప్పుడు యేసయ్య పైకి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు, శిష్యులు బయటకు వెళ్ళారు. పౌలు గారు ఆయన జీవితం అంతా ఈ మహా ఆదేశం, వెళ్ళి శిష్యులను చేయండి, బాప్తీసాలు ఇవ్వండి, దానికి సరిపోయింది జీవితానికి. సేవకులు కదండి శిష్యులు చేసేది, బాప్తీసాలు ఇచ్చేది, రైటే. కుటుంబంగా నీ పని ఏంటి అంటే ఆత్మలను తోడుకు రావాలి. పౌలు గారంట 16,000 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచాడంట, బేర్ ఫుట్. 75 ప్రాంతాల్లో 75 సంఘాలని బలపరిచాడు. ఆది సంఘమే, ఆ రోజుల్లో ఉన్న ఆది సంఘమే ప్రపంచ జాతులన్నిటినీ రీచ్ అయిందంట. నేను రెఫరెన్స్లు కూడా ఇవ్వగలను. ఆది సంఘంలో నాకు తెలిసి ఒక 100 మంది ఉన్నారేమో. ప్రపంచ జాతులన్నిటినీ రీచ్ అయ్యారు. మన రెస్పాన్సిబిలిటీ గుర్తవ్వాలి.
చెదరగొట్టబడిన వారు సహితము సువార్తను ప్రకటించారు. క్రైస్తవ కుటుంబాలు ఎక్కడున్నాయో చెప్పనా అండి, వద్దా? వీఆర్ ఆఫ్టర్ పవర్. పవర్ కావాలి మనకి, ఇంట్లో పవర్ కావాలి, భార్యకి పవర్ కావాలి, భర్తకి పవర్ కావాలి. ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ పవర్ తీసేసుకుంటున్నారు, చిన్నపిల్లలే పవర్ తీసుకుంటున్నారు. వీఆర్ ఆఫ్టర్ పవర్, వీఆర్ ఆఫ్టర్ ప్రెస్టేజ్. ప్రెస్టేజ్ కోసం ప్రాకులాడుతున్నాం, పవర్ కోసం ప్రాకులాడుతున్నాం, ప్రెస్టేజ్ కోసం ప్రాకులాడుతున్నాం, అసెట్స్ కోసం ప్రాకులాడుతున్నాం, ఆస్తుల కోసం ప్రాకులాడుతున్నాం. am I correct? కరెక్టేనా, రాంగా? we are after power, prestige, assets, లేకపోతే మనీ అనుకోండి. పాపులారిటీ క్రిస్టియన్స్ అవ్వాలనుకుంటున్నాం. ఎలాగా? పాపులర్ క్రిస్టియన్స్. వీళ్ళ దేవుడు భలే దీవించాడ్రా, కారు ఇచ్చాడ్రా, పాపులర్ అవ్వాలి బంధువుల మధ్య. ఇల్లు కట్టుకున్నారా, పాపులర్ అవ్వాలి బంధువుల మధ్య. భలే బట్టలు కొనుక్కున్నారా, పాపులర్ అవ్వాలి. భలే చీరలు కొనుక్కున్నారా, పాపులర్ అవ్వాలి. కాదా అండి? కాదంటే చెప్పండి, నేను దిద్దుకుని ఇంకో రకంగా మాట్లాడతా. పాపులారిటీ క్రిస్టియన్స్ ఆఫ్ నో యూజ్, ఎవరికి ఉపయోగపడం, దేవుడికి ఉపయోగపడం. ధీమాగా బ్రతుకుతున్నాం. వీఆర్ డీసెంట్, వీఆర్ ఫార్మల్, వీఆర్ ఎలిగెంట్. డీసెంట్గా ఉన్నాం, టీవీగా బ్రతుకుతున్నాం. కానీ ఏమీ చెయ్యం. సంఘానికి ఆత్మలను మేము తోడుకొచ్చాం అన్న వాళ్ళని చేతులు ఎత్తమన్నా ఇంకా మనమే. 12 మంది శిష్యులు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. మేడగదిలో ఉన్న 120 మంది తలకిందులు చేశారు. ఆది సంఘంలో ప్రతి విశ్వాసి తలకిందులు చేశారు. మిషనరీస్ వచ్చి తలకిందులు చేశారు. తర్వాత భక్తులు వచ్చి తలకిందులు చేశారు. ఆ భక్తుల్లో ఒకళ్ళు మీ పాస్టర్ గారు, మన భార్య ఈ ప్రాంతాలన్నీ తిరిగారు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు సంఘం కట్టారు, ఇప్పుడు కార్లు ఉన్నాయి, ఇప్పుడు బళ్ళు ఉన్నాయి, ఇప్పుడు వ్యాన్లు ఉన్నాయి. ఇటువరకు ఎలా కట్టారు? సైకిల్ మీద తిరిగారు, 9 పిల్లల్ని పెంచుకున్నారు, అన్నం పెట్టారు, తిన్నారో తినకో కష్టపడి ప్రార్థన చేసి కనిపెట్టి బిడ్డల్ని చదివించుకుంటూ ఆ ప్రాసెస్లో అల్లరి చేసేవాళ్ళు ఎక్కువ, సహకరించిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వనోళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఉందండి, నేను ఒక్క మాట మీ మీద మైండ్ గేమ్ ఆడానంటే ఇక్కడి నుంచి నేను 10 లక్షలు తీసుకెళ్ళగలను. అలా మైండ్ గేమ్ ఆడలా. కామ్గా ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, తగ్గించుకున్నారు, వారిద్దరు ప్రేమించుకున్నారు, సహించుకున్నారు, ఓర్చుకున్నారు, అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు ఎత్తు పట్టుకున్నారు. ఒకరు నిద్రపోతుంటే ఒకరు ప్రార్థన చేశారు, ఒకరు నిద్రపోతుంటే ఇంకొకరు ప్రార్థన చేశారు. నేను పొద్దున్నే 6 కిందకి దిగాను, కొంచెం వాకింగ్ చేశాను. ఆంటీ పైనుంచి కిందకు వస్తున్నారు, ఆంటీ పైకి వెళ్తున్నారా, వెళ్ళారా అని అడిగా. 5 పైకి వెళ్ళిపోతానయ్యా బైబిల్ పట్టుకుని అన్నారా. నేను మధ్యాహ్నం చెప్తా భార్య భర్తలు రోల్ ఏంటో. మధ్యాహ్నం ఎవరు మిస్ అవ్వద్దు దయచేసి, మీకు దండం పెట్టి చెప్తున్నా. మీ కుటుంబాలని మీరున్న ప్రాంతంలోనే దేవుడు వాడుకోవటానికి మీతో మాట్లాడతాడు, బలపరచడానికి మీతో మాట్లాడతాడు. గాడ్ హ్యాస్ ఎ నీడ్ విత్ యూ. నీతో దేవుడికి అవసరం ఉంది, దేవుడికి పని ఉంది. నీ కుటుంబంతో అవసరం ఉంది, నీ బిడ్డలతో అవసరం ఉంది, నీ సంఘంతో అవసరం ఉంది, నీ మాదిరితో అవసరం ఉంది, నీ చూపులతో అవసరం ఉంది, నీ ప్రవర్తనతో అవసరం ఉంది, నీ తగ్గింపుతో, నీ యథార్థతతో దేవుడికి అవసరం ఉంది. దేవుడు అన్ని ఇచ్చాడు, శుభ్రంగా బ్రతుకుతున్నాం, ఇవన్నీ పక్కన పెడదాం.
ఈ లెక్కలో ఇప్పుడున్న పరిధిలో మనం ఉంటే మన పిల్లలకి సువార్త అంటే ఏంటో మన ద్వారానే అర్థం కాదు. ఎలాగా? ఆల్రెడీ సోషల్ మీడియాలో మన పిల్లలు ఉన్నారు, ఫోన్స్లో ఉన్నారు, వాట్సాప్లో ఉన్నారు, మీడియాలో ఉన్నారు. మా చిన్నమ్మాయి 7th క్లాస్ చదువుతుంది. నేనేదో ఫోన్ నొక్కుతా, ఇదేంటో నాకు తెలియలేదమ్మా, ఇది ఒకసారి చూడన్నా, ఒక్క నిమిషంలో సాల్వ్ చేసి ఇది కూడా తెలియదా డాడీ నీకు అంటుంది. ఎక్కడున్నావు? నువ్వు ఫోన్కి ఇచ్చే టైము నీ భార్యకి ఇస్తున్నావా? ఏనా? నువ్వు ఫోన్కి ఇచ్చే టైం నీ భార్యకి ఇస్తున్నావా? అమ్మా స్త్రీలారా, మీరు ఫోన్కి ఇచ్చే టైం నీ భర్తకి ఇస్తున్నారా? మీరు ఫోన్లు పక్కన పెట్టి ఒకరినొకరు టైం ఇచ్చుకోరు, కానీ మీ పిల్లలు ఫోన్ ముట్టుకోకూడదు. ఎలా కుదిరిద్ది? మా అమ్మాయి ఫోన్ ఇవ్వకపోతే అన్నం తింటలేదన్నా అని చెప్పాడు ఒక ఆయన మొన్న. నాకు మైండ్ పనిచేయలా. నేను ఇంట్లోకి వెళ్ళగానే ఫోన్ పక్కన పెడతాను, నీ ఫోన్ కూడా అక్కడ పెట్టమ్మా అంటాను, పిల్లల్ని ఫోన్ అక్కడ పెట్టమంటాను. ఫోన్ రింగ్ అయితేనే ఫోన్ తీయటం. మీ చేతిలో ఫోన్ ఎందుకు ఉండాలి ఇంట్లో? ఎలా కుదిరిద్ది అసలు? నేను కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ చెప్తున్నాను. అందుకనే కుటుంబంగా ఆర్ వి రియల్లీ సెట్ అపార్ట్ ఫర్ గాస్పుల్? సువార్త కొరకు ప్రత్యేకించుకుని నువ్వు పక్కన ఉంటున్నావా? చర్చ్ ఈజ్ స్ప్రెడ్ బై ద కామన్ పీపుల్. సామాన్యమైన ప్రజల ద్వారా ఆది సంఘం లేపబడింది. సామాన్యమైన ప్రజల ద్వారా. ఈ దినాల్లో ప్రతిరోజు కుటుంబాలు రక్షణ పొందిన వాళ్ళందరూ చేయొద్దండి. మళ్ళీ రక్షణ పొందిన వాళ్ళు అందరూ ఉన్నారు, భార్యాభర్తలు కూడా ఉన్నారు కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు దించమనలేదు అన్న, ఎత్తేసావు, దించేశారు. దించమాకండి, ఒక్క నిమిషం. డాక్టర్ ఇట్ట పెట్టి కరగంట అంటాడు, ఏం చేస్తారు? కనీసం వీడికి మైండ్ కూడా పని చేయట్లేదని కూడా అనుకో. ఎందుకులే బాబు, నాకెందుకు, డాక్టర్ అత్తమన్నాడుగా, నొప్పి వచ్చినా సార్ అన్న ఉంచంటాడు. దించమాకండి. ప్రతిరోజు అన్నా నువ్వు ఎత్తలేదనా, దినేష్ అన్నా, నేను చూస్తున్నా అందరినీ, అమ్మ నువ్వేంటి ఎత్తలా? ప్రతిరోజు నీ ద్వారా ఎవరో ఒకరికి సువార్త వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు నీ ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ తగ్గింపు ద్వారా, నీ సహనం ద్వారా ప్రతిరోజు భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి, బిడ్డలకి, కుటుంబంగా బయటికి ప్రతిరోజు సువార్త వెళ్ళాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. ఇట్స్ నాట్ వన్ డే దించవచ్చు, ఇట్స్ నాట్ వన్ డే ప్రాసెస్. ఎవ్రీ డే గాస్పుల్ షుడ్ రీచ్ టు సంబడి బై యువర్ లైఫ్ స్టైల్ ఎవాంజలిజం. మాదిరి జీవితంతో సువార్తీకరణ జరగాలి. నీ వీధిలో జరగాలి, నీ ఉద్యోగంలో జరగాలి. నీ ఇంటికి కూరగాయలు అమ్ముకునే అమ్మాయి వస్తే నీ మాదిరి జీవితంతో సువార్తీకరణ జరగాలి. నువ్వు మార్కెట్కి వెళ్ళావా, సువార్తీకరణ జరగాలి. నువ్వు కూరగాయలకి వెళ్ళావా, సువార్తీకరణ జరగాలి. నీ వీధిలో చేపలు రొయ్యలు అమ్ముకునేవాడు వచ్చాడా, వాళ్ళకి సువార్త చెప్పడానికి పిలువు. 200 పెట్టి కొను, వాళ్ళతో మాట్లాడు. ఒక నిమిషం, అమ్మా బాబు నీకెంతమంది పిల్లలు, ఏదో ఒకటి చెప్తారు వాళ్ళ పరిస్థితిని బట్టి. ఏమొద్దు, నీకోసం ప్రార్థన చేస్తాంలే బాబు, అంతే, ఇంకేమొద్దు. ఆ మాట అని చూడు, వాడెంత అన్యుడైనా థ్యాంక్స్ అమ్మా అంటాడు, సరే అమ్మా అంటాడు. వాళ్ళ పరిస్థితి చెప్పుకొస్తారు. నువ్వు మాట్లాడే లైఫ్ స్టైల్, నీ జీవన విధానము ద్వారా, నీ జీవిత శైలి ద్వారా సువార్త వెళ్ళిపోద్ది.
ఈ దినాల్లో కుటుంబాన్ని నాశనం అవుతున్న కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటో ఏమన్నా చెప్పగలరా? చెప్తారా? అది చెప్తే మన భోజనానికి వెళ్ళిపోదాం. చెప్పాలమ్మా అన్నా. గర్వం. ఓకే, గుడ్. గర్వం, తగ్గింపుదనం లేకపోవటం. చెప్పండి అమ్మా. దేవుని వాక్యం నెరవేర్చకపోవటం. గుడ్. కుటుంబంలో ఐక్యత లేకపోవటం. గుడ్. అమ్మా సరే చెప్తున్నాను, టైం అయిపోతుంది కదా. సెల్ఫ్ విల్ ఏంటంటే అది నా చిత్తం. ఏంటంటే చెప్పండి, నా ఇష్టం లేకపోతే నా చిత్తం. సెల్ఫ్ ప్లీజింగ్, ఎవరి నాళ్ళు సంతోష పెట్టుకుంటారు. సెల్ఫ్ గ్లోరిఫైయింగ్, ఎవరి కాళ్ళు మహింపరుచుకుంటారు. సెల్ఫ్ సీకింగ్, వారి కోసమే వాళ్ళు చేసుకుంటారు. సెల్ఫ్ పిటి, ఇది మరీ ఎక్కువైపోయింది ఈ దినాల్లో. సెల్ఫ్ పిటి, ఎవరి మీద వాళ్ళు జాలి పడతారు ఏంటో మరి నాకు అర్థం కాదు. నేను ఎవరి మీద జాలి పడాలి? మా ఆవిడ మీద జాలి పడాలి. మా ఆవిడ ఎవరి మీద జాలి పడాలి? నా మీద జాలి పడాలి. నా మీద నేనే జాలిపడి, ఆమె జాలిపడి, పిల్లల మీద పిల్లలు వాళ్ళ మీద వాళ్ళు జాలిపడి ఎట్లుంటుంది ఆ కుటుంబం? సెల్ఫ్ పిటి, ఎవరి మీద వాళ్ళు జాలి పడతారు. సెల్ఫ్ ఎఫెక్షన్స్, ఎవరిని వాళ్ళు ప్రేమించుకుంటారు. సెల్ఫ్ మోటివ్స్, వాళ్ళ ఆలోచనలు వాళ్ళయే, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళయే. ఇవన్నీ ఏం చేస్తాయంటే దే క్లోజ్ ద డోర్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని యొక్క దీవెనలు నీ కుటుంబం మీద కుమ్మరించబడటానికి డోర్ క్లోజ్ అయిపోద్ది. అండ్ దే గ్రీవ్ ద స్పిరిట్, ఆత్మ ఆరిపోద్ది. బైబిల్లో 2 మాటలు ఉంటాయి, ఆత్మను ఆర్పకుడి, ఇంకోటి ఏంటిది పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎప్పుడు దుఃఖపడతాడు? ఎప్పుడు ఆరిపోతాడు? నువ్వు అసూయ పడ్డావు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడా లేదా? కోపడ్డావు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడా లేదా? ఫోన్ చేసి చాడీలు చెప్పావు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడా లేదా? భర్త మీద గొనిగావు, ఎవరు దుఃఖపడతారు? భార్యని ప్రేమించలేని స్థితిలో ఉన్నావు, క్షమించలేని స్థితిలో ఉన్నావు, ఎవరు దుఃఖపడతారు? రోజు ఎన్నిసార్లు దుఃఖపడుతున్నావు, ఎన్నిసార్లు ఆరిపేస్తున్నావు? క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, క్రీస్తు కేంద్రిత కుటుంబం, సిలువ కేంద్రిత కుటుంబం, సువార్త కేంద్రిత కుటుంబం. ప్రతిరోజు ఇందాక శాంక్టిఫికేషన్ అని చెప్పింది కదమ్మా. నీతిమంతుడుగా తీర్చబడిన నీవు నీతిమంతుడుగా ప్రతిరోజు నీకు అంది వచ్చిన పరిస్థితిని వాడుకొని అసూయ పడాల్సి వచ్చింది, అసూయ గెలిచి తగ్గించుకోకూడని పరిస్థితి వచ్చింది, తగ్గించుకునే దగ్గర గెలిచి యథార్థత నిలబడలేని పరిస్థితి వచ్చింది, భార్యని ప్రేమించలేని పరిస్థితి వచ్చింది, భర్తకు లోబడలేని పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు నీకు ఎదురయ్యే సందర్భాన్ని ఎదుర్కొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుని వాక్యం జోలికి వెళ్ళి వాక్యాన్ని చదివి అన్వయించుకుని ప్రార్థన చేసి మోకాళ్ళు లేసి సిలువ వైపు చూసి మన ఏ పరిస్థితిని ఎదురవుతున్నామో ఆ పరిస్థితిని సిలువ మీద విశ్వాసంతో వేసి నీ హృదయాన్ని తేలిక తీసుకుని ప్రతిరోజు నీకు ఎదురయ్యే సందర్భాన్ని వాడుకుని క్రీస్తు యేసునకు కలిగిన మనసులోకి వచ్చి నువ్వు నడుస్తుంటే క్రీస్తు కనపడతాడు, నువ్వు మాట్లాడితే క్రీస్తు. యు ఆర్ ఏ వాకింగ్ బైబిల్. నువ్వే నడిచే బైబిల్ అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఈజీ కదా. You are fighting a fight which was already won by the Lord on the cross. సిలువలో గెలిచిన క్రీస్తు సిలువలో గెలిచిన యుద్ధాన్ని చేస్తున్నాం. మనకి జయమే ఉంటుంది. ఇంకో పాయింట్కి వస్తున్నా. ఈ రోజున కుటుంబాలు నాశనం అయిపోవటానికి కారణం
అట్టడుక్కి వెళ్ళిపోవటానికి కారణం 3 విషయాలు. ఏంటంటే కోపం ఎక్కువ. ఏంటండి మనకేం ఎక్కువమ్మా? అమ్మ అందరు వినాలి, ఇటు అమ్మ అందరు చెప్పాలి. ఏం ఎక్కువ? కోపం లేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇక్కడ. ఏంటి వామ్మో, ఏంటమ్మా? ఏంటి ఎవరు చేయత్తరు? చెమటలు పడుతున్నాయి. 2, 1 కోపం, 2 గర్వం. విరిగిన స్థితిలోకి వద్దాం. బ్రోకెన్నెస్, విరిగిన స్థితి. కోపము దేవుని నీతిని నెరవేర్చు. తగ్గించుకోండి అమ్మా. భార్య దగ్గర తగ్గించుకోకపోతే ఎవరి దగ్గర తగ్గించుకుంటావు? భర్త దగ్గర తగ్గించుకోకపోతే ఇంకెక్కడ తగ్గించుకుంటావు? నేను ఇంతే అనమాకమ్మా, మొహాలు పగిలిపోతాయి. నాతోటే అంది, అమ్మా ఇలాగ అంట కదరా పరిస్థితి, నేను అర్థం చేసుకున్నాను. నేను నీ గురించి మీ డాడీ మాట్లాడారమ్మా, మీ మమ్మీ మాట్లాడారమ్మా అన్న. భర్త చెప్పడం వేరు, కూతురు గురించి తల్లిదండ్రులు చెప్పడం వేరా. అంటే ఏముందో తెలుసా ఆ పాప, నేను ఇంతే అనియా, ఉంటే ఉండమని లేకపోతే వెళ్ళమని అంది. వా, నీ ముక్కును నువ్వు పచ్చడి చేసుకోమాకమ్మన్నా. నేను ఇదే అన్నా. చాలా నష్టపోయిన తర్వాత మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకుంది. ఈలోపు జరగకూడని నష్టాలు జరిగినాయి. కోపం. రెండోది ఏంటి అమ్మ? గట్టి నెమ్మ చెప్తారేంటి? గర్వం. ఒక్కడిని కదపలేం, ఒక్కదాన్ని కదపలేం. గర్వం అంటే ఏంటి చెప్పనా? ఇంకా క్లియర్గా చెప్తున్నా, అంటే దిగజారి చెప్తున్నాను. ఏంటి చెప్పనా? పొగరు. దేవుడి దగ్గర ఆ పొగరబోతులు, కోపిస్టులు వచ్చి సంఘంలో కూర్చుంటే ఎట్టుంటుందన్నా? అర్థమవుతుందమ్మా నా బాధ? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అమ్మా అర్థమైంది రో బాబు. అర్థం అవనోళ్ళు చెయ్యొత్తండి. అమ్మా అన్నీ అర్థమైందియా? మూడోది ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. కోపము, 2 పొగరు, 3 వివేచింపలేనంత ఆత్మీయ గర్వం. రెండో ఛాన్స్ ఇందాక ఎవరైనా ఎత్తకపోతే. సైతాన్ వాడి మొహం మిగిలిపోయింది. వాడిట తొంగి చూస్తే మన యేసు రక్తములో ఏముందండి? యేసు రక్తములో జై, యేసు రక్తములో జయం ఉంది కాబట్టి జై అనాలి. కానీ మనం జై అని దేనికంటాం? ఎక్కువ భయపడి. యేసు రక్తమే జై అని ఎందుకంటాం? కరెక్ట్గా ఇటు వెళ్తున్నాం అనుకోండి, మన మైండ్ స్టేటస్ చెప్తున్నా. ఇటు వెళ్తున్నాం, చెట్టు ఉంది, చెట్టుకి శుభ్రంగా బొట్టు పెట్టి
అవన్నీ నిన్నేమన్నా చేస్తాయా? ఒకడంట, అన్నయ్య నాకు భయం వేసింది. ఆడేం చేశాడు, బండి తోలుతా చెట్టు కనపడగానే అన్నీ కనపడగానే ఏసు రక్తమే జై, ఏసు రక్తమే జై అని బండి తోలేవాడు ఇటు చూడాలి, అటు చూస్తా కనపడతాయని ఏసు రక్తమే జై అని ఇటు చూస్తా బండి తోలేడు. ఆడు ఈలోపు ఎవడో గుద్దాడు, కాలు ఇరిగింది. నీ భర్త